హర హర మహాదేవ. ఓం నమ శివాయ. మనం ఇప్పుడు మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో గంగానది ఒడ్డున నాగవాసుకి దేవాలయంలో ఉన్నాం. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమ స్నానం చేసిన తర్వాత నాగవాసుకి దేవాలయం సందర్శించిన వారికి పూర్ణ గంగా స్నాన ఫలం లభిస్తుంది. కాలసర్పదోషం తొలగిపోతుంది. దేవదానవులు చేసిన సాగర మదనంలో మందర పర్వతం కవ్వంగా ఉండగా సర్పరాజైన నాగవాసుకి త్రాడుగా ఉన్నాడు. ఆ సాగర మదనంలో వచ్చిన అమృతాన్ని పొంది దేవతలు మరణం లేని అమరులైనారు. దానిలో పుట్టిన విషాన్ని గ్రహించి పరమశివుడు గరళకంఠుడైనాడు. సాగర మదనం తరువాత నాగవాసుకుని ప్రయాగలోనే విశ్రాంతి తీసుకోమని విష్ణుమూర్తి కోరాడు. తర్వాత కొంతకాలానికి నాగవాసుకి కాశీకి ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో దేవతలు వచ్చి అతనిని ప్రయాగలోనే ఉండమని కోరారు. ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం ఆచరించిన భక్తులు నాగవాసుకి ఆలయాన్ని దర్శించి గంగా స్నాన ఫలితాన్ని పొందుతారని, అలాగే వారికి కాలసర్పదోష నివారణ జరుగుతుందని దేవతలు వాసుకి వరమిచ్చారు. అందుచేత గంగా స్నానం ఆచరించిన భక్తులు తప్పనిసరిగా నాగవాసుకి ఆలయాన్ని దర్శిస్తారు. ప్రతి సంవత్సరం నాగపంచమి నాడు వేలాది మంది భక్తులు భగవాన్ నాగవాసుకి ఆలయాన్ని దర్శించి తరిస్తూ ఉంటారు. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఎవరైనా ప్రయాగరాజులో గంగా స్నానం ఆచరించి వాసుకి ఆలయాన్ని దర్శించిన వారు ఈ వీడియోని చూసి తరించెదరుగాక. నాగవాసుకి దీవెనలు పొంది సమస్త దోషముల నుండి విముక్తి పొందుదురుగాక. ఇదే నాగవాసుకి ఆలయం. ఇది ఆ పైన మనం ఎక్కిన మెట్ల మీద నుంచి పైకి వెళ్తే ఆ పైన అద్భుతంగా ఉంటుంది. గంగా స్నానం చేసిన తర్వాత భగవాన్ నాగవాసుకుని దర్శించి గంగా స్నాన ఫలాన్ని పొందండి. ఓం నాగవాసుకి దేవాయ నమః. ఓం కాలసర్పదోష హరాయ నమః. ఓం నమ శివాయ.